తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు కొంత గందరగోళంగా ఉంటుంది. పనుల్లో అవరోధాలు బాగా చుకాకుపరుస్తాయి. బాధ్యతలతోటి ఉక్కిరి బిక్కిరవుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు, ఔషధ సేవనం కూడా వీరికి తప్పకపోవచ్చు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధువులతోటి, స్నేహితులతోటి ఈరోజు వీరికి కలహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారస్తుల వారికి వ్యాపారాల్లో సామాన్య లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక వ్యవసాయ రంగాల వారికి కూడా ఈరోజు ఒత్తిడులు తప్పకపోవచ్చు. సినీ కళాకారులు కొన్ని అవకాశాలు త్రుటిలో చేజారే పరిస్థితి కనిపిస్తుంది. కావున జాగ్రత్త వహించాలి. విద్యార్థులు మరింత కృషి చేస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. తులారాశి వారికి వడకాసవచ రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సూర్య భగవానుని పూజించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు వీరికి అకస్మాత్తుగా తారసపడతారు. వారితో కొంత సమయాన్ని కూడా వీరు ఆనందంగా వెచ్చిస్తారు. గృహం, వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని వృశ్చిక రాశి వారికి ఎదురవుతాయి. వ్యాపారస్తుల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సినీ, టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు పరిశోధనలో మంచి విజయాలు సాధిస్తారు. మహిళలు కూడా శుభకార్యాలు నిర్వహిస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి వడకాసవచ రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. నూతన రుణాల వేటలో ఈరోజు వీరు నిమగ్నమవుతారు. బంధువులతోటి, స్నేహితులతోటి కూడా వీరికి కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంటా బయట కూడా ఈరోజు ఈ రాశి వారికి చికాకులు తప్పవు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారి నిరాశ కలుగుతుంది. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారస్తుల వారు పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు. పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులు కూడా కొంతవరకు ఈరోజు అసంతృప్తికి లోనవుతారు. విద్యార్థుల కృషి ఈరోజు అంతగా ఫలించకపోవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ధనురాశి వారికి ఇవాళ కాసవచ రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా గణేశాష్టకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ఈరోజు పనులన్నీ కూడా చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. కొన్ని దీర్ఘకాలిక వివాదాల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. ఇంతకాలం పడ్డ కష్టానికి ఫలితం కూడా దక్కుతుంది. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా పయనిస్తాయి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉంటే సమసిపోతాయి. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు మంచి ర్యాంకులు రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాసవచ రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.